పరమసముద్రం చెరువు నారా చంద్రబాబు నాయుడు గారు కన్న కళ ఆశయంతో ఏదైతే చెప్పారో అన్ని చెరువులు నింపుతానని, మొట్టమొదటిగా పరమసముద్రం చెరువు నింపి తర్వాత అన్ని చెరువులు నింపుతామని ఆ రోజు మాటిచ్చి వెళ్ళారు. అది కొంతమంది మధ్యలో పనికిరాని పేటీఎం గాళ్ళు, పనికిరాని వెధవులు, మూర్ఖులు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, అభివృద్ధి కోరుకునేవాళ్ళు, కుప్పం ప్రాంతం బాగుండాలని కోరుకునేవాళ్ళు, కుప్పం ప్రజలు దాహం తీరాలని కోరుకునేవాళ్ళు ఎవరు ఈ యొక్క రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క కృష్ణమ్మ జలాలని దాదాపు 1200 అడుగుల ఎత్తులో ఉన్న మన కుప్పం నియోజకవర్గానికి శ్రీశైలం నుండి ఈ యొక్క కృష్ణమ్మ జలాలని నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి మొట్టమొదటిగా 120 ఎకరాలు విస్తీర్ణం ఉన్న ఈ పరమసముద్రం చెరువుని మొట్టమొదటిగా నింపి ఇక్కడ జలహారతి ఇచ్చి కుప్పం ప్రాంతానికి, కుప్పం ప్రజలకి అంకితం చేశారు. అదేవిధంగానే మొన్న ఆదింపల్లి, శ్రీకోట మండలం ఆదింపల్లి దగ్గర పంప్ హౌస్లో షార్ట్ సర్క్యూట్ జరిగి ప్యానెల్ బోర్డు కాలిపోవడంతో ఆ రోజు ఒక 3 అవర్లు నీళ్ళు రాకుండా ఆగిపోయింది. ఎందుకంటే అక్కడ ప్యానెల్ బోర్డు కాలిపోవడంతో పంప్ రన్నింగ్ కాకపోవడం వల్ల వాటర్ అక్కడే స్టోర్ అయ్యి పక్కనే ఉన్న ఆదింపల్లి చెరువుకి ఆ రోజు తిప్పారు. ఆ 3 గంటలకే వాస్తవాలు తెలుసుకోకుండా కుప్పం అభివృద్ధి, కుప్పం ప్రాంతం నాశనం కోరుకునే కొంతమంది పేటీఎం కుక్కలు ఈ యొక్క అంద్రేనీవా కాలువ ద్వారా నీళ్ళు రాలే, కృష్ణమ్మ జలాలు రాలే అని ఎవరైతే ఫేక్ ప్రచారాలు చేశారో వాళ్ళందరూ ఒకసారి వచ్చి ఈ పరమసముద్రం చెరువులో మునిగి ఇకనైనా మారి రాజకీయాలకు అతీతంగా మనం బాగుండాలి, మన ప్రాంతం బాగుండాలని నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కృష్ణమ్మ జలాలని కుప్పానికి తీసుకొచ్చారు. అందరూ చెప్పిన విధంగానే అప్పర భగీరథుడు, అభినవ భగీరథుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే పాతాళం నుంచి పైకి తీసుకొచ్చిన అభినవ భగీరథుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ విషయం ప్రతి ఒక్కరు రాజకీయాలకు అతీతంగా చాలామంది మాట్లాడుకున్నారు. కొంతమంది కుప్పం అభివృద్ధి బాగుండకూడదు, కుప్పం ప్రాంతం బాగుండకూడదు, కుప్పం ప్రాంతం నాశనం అయిపోవాలి, మాకు రాజకీయాలే ముఖ్యం అనుకునే కొంతమంది వైసీపీ ఫేక్ ప్రగండాలు చేశారు. నీళ్ళు రాలేదు, గోవిందా అని మొన్న కూడా చెప్పారు అట్లని. కానీ అయ్యా ఒకసారి చూడండి, కృష్ణమ్మ జలాలు 120 ఎకరాలు విస్తీర్ణం ఉన్న ఈ పరమసముద్రం చెరువు ఇంతకుముందే అంటే దాదాపు 1 అవర్ ముందు ఇక్కడ మరువు కూడా వెళ్తా ఉంది. ఇది కూడా అబద్ధం అనుకునే వాళ్ళకి మేము ఏం చేయాలో మాకు అర్థం కాలే. ఆల్రెడీ ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు వారు కూడా ఈ యొక్క ఫేక్ ప్రచారాలు ఎవరు చేస్తున్నారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడానికి నిన్నటి నుంచి యాక్షన్ మొదలుపెట్టారు. ఎందుకంటే ఒక విషయం ఏమంటే వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడాలి, నిజంగా ఒప్పుకోవాలా. అంతేగాని ఏదో రాజకీయ లబ్ధి కోసం మనం బాగలేకపోయినా పర్లేదు, మనం నాశనమైనా పర్లేదు, మాకు రాజకీయమే ముఖ్యమని కొంతమంది ఆ మేధావులకి చెప్తున్నా కుప్పానికి రాజకీయాలకు అతీతంగా నీరు ఇచ్చారయ్యా. ఇది నిజంగానే మేము కన్న కల కాదు, మేము కన్న కల అసలు కాదు. కానీ ఆయన అనుకున్న ఆశయాన్ని నెరవేర్చి ఈరోజు ఇంకోటి అనుకోవచ్చు, రాజకీయాల కోసం ఇచ్చాడు అనుకుంటే, మీలాగా గత ఎన్నికల్లో 2 నెలల ముందు ఆడాడ కాలువలు, అందరినీ కాలువలో కట్టలు కట్టుకొని ఈ క్వారీల్లో, చిన్న చెరువుల్లో అక్కడి నుంచి అయితే రాలేదు, శ్రీశైలం ఇంకా అయితే నీళ్ళు లేదు. కానీ అప్పటికే రిజర్వాయర్లు ఎండిపోయినాయి. ఈ ట్యాంకుల్లో చిన్న చెరువుల్లో ఉన్న నీళ్లు తీసుకొచ్చి అంద్రినీవా కాలువలో చిన్న కట్టలేసి నీళ్లు జగన్మోహన్ రెడ్డి వచ్చేసరికి ఆ టైంకే ఆ చిన్న కట్టలంతా తెంచి ఆ యొక్క డమ్మీ గేట్లో బటన్ నొక్కి నీళ్ళు వదిలి ఆయన వెళ్ళగానే ఆ నీళ్లు కూడా వెళ్ళిపోయినాయి. అది రాజకీయ లబ్ధి కోసం కుప్పం ప్రజల్ని ఏమార్చి కుప్పం ప్రాంతం ఓటర్లు కొల్లగొట్టి కుప్పం నాశనం చేయాలని చూశారు. కానీ దేవుడు అనేవాడు పెద్దోడు, అది ప్రజలు ఎవరు నమ్మలేదు. మీరు వెళ్ళిన వెంటనే నీరు కూడా వెళ్ళిపోయింది. అదే ఎలక్షన్లో దాదాపు అత్యధిక మెజారిటీ, చెన్నడు లేని మెజారిటీ ఇచ్చింది కుప్పం ప్రాంత ప్రజలు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారితోనే మా కుప్పం అభివృద్ధి చెందుతుంది, మా కుప్పం ప్రాంతం అభివృద్ధి చెందుతుందని నమ్మి వేశారు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఇవాళ పరమసముద్రం చెరువుకి కృష్ణమ్మ జలాలను తీసుకొచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదని బల్లగుద్ది చెప్తున్నాం.
ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే వాస్తవాలు గ్రహించండి. ఏదో మన రాజకీయ లబ్ధి కోసం మనం రాజకీయంగా ఎదగాలనుకుంటారు. ఇలాంటి వాటిలో రాజకీయం చేస్తే మీకు పుట్టగతులు ఉండవు. అది ఎవరికైనా సరే. నీళ్ళు అనేది కుప్పానికి ఒక ఎమోషన్. ఎందుకంటే 1200, 1500 వేసినా కూడా బోర్లో నీళ్ళు రాని పరిస్థితుల్లో ఈరోజు అంటే దాదాపు 15 ఒక నెల లోపల ఆటోమేటిక్గా యొక్క భూగర్భ జలాలు శాతం పెరుగుతుంది. మీరే చూస్తూ ఉంటారు. ఒకటి మన వైసీపీ మిత్రులు సోదరులు ఈ పేక్ ప్రచారాలు చేసే వాళ్ళు కూడా ఒకే ఒక చిన్న ప్రశ్న, ఈ నీళ్లు కేవలం టీడీపీ సంబంధించిన నాయకులకి, టీడీపీకి సంబంధించిన కార్యకర్తలకి లేదా కూటమి పార్టీ నాయకులకి కార్యకర్తలకి నీళ్ళు ఇవ్వలేదు కదా. కుప్పం ప్రాంత ప్రజలందరికీ మీరు ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా, మీరు ఎవరికి ఓట్లు వేసినా కుప్పం ప్రాంతం బాగుండాలి, కుప్పం నాకు కుటుంబంతో సమానమని కుప్పం ప్రాంత ప్రజల కోసం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక అభినవ భగీరథుని ప్రయత్నం చేసి చాలామంది కాలువ దగ్గర కూడా మాట్లాడుకున్నారు. మొన్న కూడా మేము ఆ భగీరథుని అయితే మేము చూడలేదు, ఈ భగీరథుని మేము చూసాము, మా భగీరథుడు నారా చంద్రబాబు నాయుడు గారే, ఎందుకంటే మాకు నీళ్ళు ఇచ్చింది ఆయప్పుడే అని మాట్లాడుకున్నారు చాలామంది. ఏ దీంట్లో రాజకీయం చేయాలి, ఏ దీంట్లో రాజకీయం చేయకూడదు, మినిమం కామన్ సెన్స్, ఇంకిత జ్ఞానం లేని వాళ్ళు మాత్రమే ఇలాంటి పనికిమాలిన చర్యలు తీసుకున్నారు. ఇప్పటికైనా కుప్పం ప్రాంతం బాగుంటుంది, కుప్పం ప్రజలు బాగుంటుందని అందరూ గట్టిగా నమ్ముతున్నారు. మీరు కూడా ఒకటే చెప్తున్నా, 2017-19 టైంలో 87% అందిన పనులు పూర్తి చేసి కేవలం 13% మాత్రమే మిగిలిపోయాయి. మీరు కుప్పం బాగుండాలి, కుప్పం ప్రాంతం బాగుండాలి అనుకునే వాళ్ళు అయితే ఆ 13% సంవత్సరంలోనే పూర్తి చేసి 2020లోనే ఈ కుప్పానికి నీళ్ళు ఇచ్చిండొచ్చు మీరు కుప్పం బాగుండాలి అనుకునేవాళ్ళు. కానీ మీరు అలా చేయలే. ఆ 13% పూర్తి చేయకపోగా లాస్ట్లో కనీసం కాలువకి అటు సైడ్ ఇటు సైడ్ గట్టి భద్రాలు కూడా చేయకుండా ఏదో ఒకటి నీళ్ళు వదలాలా, ఏదో ఒకటి చేయాలని ఆ చెరువుల్లో క్వారీల్లో ఉండే నీళ్ళు ఎత్తుకొచ్చి మోటార్లు పెట్టెత్తి నీళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. కానీ అలాంటి ఇది లేకుండా గట్టిగా కాలువ మొత్తం సీసీ వర్క్ చేసి ఎక్కడికక్కడ పటిష్టం చేసి ఈ యొక్క కృష్ణమ్మ జలాలని కుప్పానికి తీసుకొచ్చిన అభినవ భగీరథుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది ఇది కూడా ఫేక్ అనుకునే వాళ్ళు, ఇది కుప్పం ఎవరైనా బయట రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరైనా సరే ఇది కృష్ణమ్మ జలాలు కాదనుకునే వాళ్ళు కుప్పం పరమసముద్రం చెరువు దగ్గరకు వచ్చి ఒక్కసారి జలాల్లోకి వచ్చి మునిగి నిజమా కాదా ఒకసారి చూసుకోండి. బురద నీళ్ళు అయితే కాదు, ఇంకోటి ఏదో వదిలామా అనేది కాదు. 120 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ యొక్క చెరువును నింపి ఈరోజు మరువ పోతాను చూడండి మీరే. ఈ మరువ కుప్పం హైవే పక్కనున్న పున్నమి రిసార్ట్స్ పక్కలో ఉన్న వీరప్పనాయని చెరువుకి యొక్క కృష్ణమ్మ జలాలు వెళ్తున్నాయి. ఇప్పటికీ నమ్మకం లేని వాళ్ళు దయచేసి పరమసముద్రం చెరువు దగ్గరికి వచ్చి ఒకసారి చూసి మాట్లాడాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.